హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదంతా లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. ఫస్ట్ డే అయితే ఇలాగా అరుణాచలేశ్వరుడి దర్శనం అయితే జరిగింది, కానీ అమ్మవారి దర్శనం జరగలేదండి. ఇంకా తర్వాత రూమ్కి అయితే వచ్చేసామండి. ఇంకా ఈరోజు సెకండ్ డే వచ్చేసి మేము గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నాము. గిరి ప్రదక్షిణ అన్నది మనం ఏ టైంలో అన్నా చేయొచ్చు. మొత్తం 24 అవర్స్లో ఏ టైం అన్నా చేస్తారండి. మేమైతే మాకు మధ్యాహ్నం టైంలో బాగా కుదిరింది. ఇంకా అందుకని చెప్పేసి బాబుకి భోజనం అది తినిపించేశాక ఇంకా వాడిని పడుకోబెట్టి ఇలా ఎత్తుకుని బయటకైతే వచ్చేసాము. చలికాలం మొదలైంది కదా, సో మధ్యాహ్నం కూడా మనకేమంత ఇబ్బందిగా అనిపించలేదు. ఎండగా ఉన్నప్పటికీ చాలా చల్లగానే ఉంది. సో ఇంకెలా 4 o'clockకి మేము కారు ఎక్కడో పక్కన పార్క్ చేసేసుకుని ఇంకా అక్కడి నుంచి అయితే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టామన్నమాట. మనకి ఇక్కడ గిరి ప్రదక్షిణ అన్నది 15 kilometers ఉంటుందండి. పక్కన ఇలా వాల్ ఆర్ట్స్ అయ్యి కూడా ఎంత అందంగా పెయింట్ చేస్తున్నారో. అరుణాచలంలో మనకి ఎక్కువ ఇలా ఆవులు అయ్యి కనిపిస్తూ ఉంటాయి. మనం ఇలా ప్రదక్షిణ చేసే టైంలో పక్కన ఇలా ఫుట్పాత్ అంతా కూడా పెద్ద పెద్ద చెట్లు అవి ఉంటాయన్నమాట. చాలా గ్రీన్గా అందంగా కూడా ఉంటుంది. ఇక కార్తీక పౌర్ణమికి అయితే ఇంకా అసలు చెప్పలేమండి, ఎంతమంది నడుస్తూ ఉంటారో ఇక్కడ. మనం ఈ 15 kilometers ఇలా గిరి ప్రదక్షిణ చేసే టైంలో బోల్డ్ అన్ని టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మధ్య మధ్యలో ఆగి ఇలాగా అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకుని బయలుదేరుతూ ఉండాలన్నమాట. ఇక్కడైతే కుమారస్వామి దేవాలయం ఉందండి. ఇక్కడ దండం పెట్టుకున్నాము. ఆర్యన్ మంచిగా పడుకున్నాడు. ఎంతైనా ఇలా ఎత్తుకుని నడవటం కాస్త కష్టమే కదా. వీడు పడుకున్నంతసేపు కూడా మ్యాక్సిమం మా డాడీయే ఎత్తుకున్నారండి. ఆ తర్వాత ఇంకా అందరూ చేతులు మార్చుకున్నాము. పౌర్ణమి దగ్గర పడేసరికి ఇంకా ఇలా చిన్న చిత్కా వర్క్స్ ఉంటాయి కదా రోడ్ సైడ్వి, అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు అనుకుంటాను. ఎందుకంటే అప్పుడు ఉన్న జనం మామూలుగా అంచనా కూడా వేయలేరండి, అంతమంది. పైన ఎల్లో లైన్ కనిపిస్తుంది కదా, ఆ చుట్టూనే మనం తిరుగుతూ ఉంటాం అన్నమాట. మనం నడిచినంతసేపు కూడా మనకి ఆ బోర్డ్స్ అక్కడక్కడ ఒక 1 kilometerకి అలా కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని మనం గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇంకొక మంచి టెంపుల్ ఉందండి. అసలు అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. మొత్తం మనకి ఈ 15 kilometers కూడా మనకి ఏమీ అనిపించదు. చక్కగా మధ్యలో అలా రెస్ట్ తీసుకుంటూ కూర్చునేయడానికి కూడా మనకి పక్కన అలాగా చైర్స్ లాంటివి ఉంటూ ఉంటాయి. ప్రతి టెంపుల్లో ఇలా ఆగి దండం పెట్టుకుని వెళ్తూ ఉన్నాము. అరుణాచలం వచ్చినప్పుడు మాత్రం ఎక్కడికో వచ్చామన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదండి. ఇదేదో మనకి బాగా అలవాటైన ఏరియాలానే అనిపిస్తూ ఉంటుందన్నమాట. మొత్తం పచ్చగా ఎంత అందంగా ఉంటుందో. మ్యాక్సిమం అన్నీ కూడా ఇలాగ తమిళ్లోనే రాసున్నాయి. ఇక్కడ ఈ చెట్టు కింద ఉందన్నమాట ఈ దేవత. ఎంత బాగుందో. మీరు ఈ వీడియోలో చాలా టెంపుల్స్ చూడొచ్చండి. చాలా మటుకి టెంపుల్స్ అన్నీ కవర్ చేశాను. ఇక్కడ చాలామంది గిరి ప్రదక్షిణ ఇలా కాలినడకన చేయలేని వాళ్ళు ఆటో అండ్ ట్యాక్సీలు లాంటివి బుక్ చేసుకుని కూడా తిరుగుతూ ఉంటారనమాట. చాలామందిని చూశానండి, ఓపిక లేకపోయినా సరే అలా ఆగుతూ ముసలి వాళ్ళు కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణ సమయంలో మనకి 8 ఇంపార్టెంట్ దేవాలయాలు ఉంటాయండి. మనం ఆ 8 కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి ఈ గిరి ప్రదక్షిణ సమయంలో. ఒకవేళ మనం ఆటోలో కానీ ట్యాక్సీలో కానీ తిరుగుదాం అనుకున్నాం అనుకోండి, వాళ్ళైనా సరే ఈ 8 దేవాలయాలకి మనకి తీసుకెళ్ళి చూపిస్తారు. అందులో మాకు ఫస్ట్ ఈ కాలినడకన తగిలింది మాత్రం యమలింగం అండి. ఇలా మనకి 8 ఉంటాయి కంప్లీట్గా. ఇదేనండి ఆ యమలింగం. ఇక్కడ యమలింగాన్ని దర్శనం చేసుకుని ఇంకా మళ్ళీ మా నడకైతే మొదలు పెట్టాము. ఇక్కడ ఆర్యన్ కూడా ఇంకా లేచిపోయాడు అనమాట. అదే రూమ్లో అయితే ఇంకో గంట ఎక్స్ట్రా పడుకునేవాడు. ఇంకెలా వాడిని ఎత్తుకుని నడవటం వల్ల వాడికి చెమటలు పట్టేసి లేచిపోయాడండి. ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నట్టు అనిపించింది. ఇంకా మా వాడు లేచాడు కదా, ఇంకా మామూలుగా ఉండదు గోల. పాపం ఇప్పుడే లేచాడు కదండి, అలా డల్గా ఉన్నాడు. మొహం చూడండి అసలు ఎలా వాడిపోయిందో. ఇలా ఏవేవో మండపాలు అలా పురాతన టెంపుల్స్ చాలా ఉన్నాయండి. ఇటు బెంగళూరు హైవే కూడా ఇటే ఉంది. ఇక్కడ దగ్గరలో ఇంకొక లింగం ఉందన్నమాట. అక్కడ రాశారు 1.3 kilometers దూరంలో ఉందని.
ఇలా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఇబ్బంది ఏముండదండి. ఇలా పైన మనకి బోర్డ్స్ అవి ఉంటాయి, అవి చూసుకుని మనం నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. ఇంకా ఇలా చిన్న చిన్న టెంపుల్స్ చాలా దర్శనమిస్తూ ఉంటాయి. ఇక అసలు ఇటైతే అన్ని చింత చెట్లు, కోతులు కూడా చాలా ఉన్నాయి. కింద నడిచి వెళ్ళే చోట అన్ని చింతకాయలే. ఇక్కడ మా వాడు నాకు చింతకాయ కోసిచ్చాడు. బాబుని ఎత్తుకుని తిరగటం కదా, ఏమన్నా తిందామన్నా తాగుదామన్నా భయం వేసింది. ఇంక ఇలా చింతకాయ ఒకటి నోట్లో పెట్టుకుని హ్యాపీగా తింటూ బయలుదేరిపోయాము. దూరంగా ఇలా పార్వతీ పరమేశ్వరుల టెంపుల్ ఏదో ఒకటి ఉంది. అది చుట్టూ చూడండి ఎంత గ్రీనరీయో. ఇలా పక్కన సాధువులు ఎక్కువ మంది మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంటారు. ఇలా నేను కాశీలో చూశాను, మళ్ళీ ఇక్కడ చూస్తున్నానండి. అటు ఇటు ఎటు చూసినా సాధువులే. ఈ చెట్టు కింద ఒక నాగేంద్రుడి టెంపుల్ ఒకటి ఉంది. దూరంగా చూసారా జింకలు, ఇదంతా ఫారెస్టేనంట. ఒక్కొక్క టైంలో అయితే అసలు మనకి ఎన్ని పీకాక్స్ కనిపిస్తాయో అండి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఎక్కడ చూసినా పీకాక్సే. ఏవో మామూలుగా పక్షులు తిరుగుతున్నట్టు దూరంగా ఎగురుకుంటూ వచ్చేసేవి. చాలా సరదాగా అనిపించింది అప్పుడు నాకు ఫస్ట్ టైం. ఇప్పుడైతే అంతగా కనిపించలేదండి. మరి నిద్ర లేచాక మ్యాక్సిమం మా తమ్ముడు భుజాల మీదే ఎక్కి కూర్చున్నాడండి. ఇంకా గిరి ప్రదక్షిణ అంతా ఎత్తుకుని తిరిగాడు మా తమ్ముడు. వచ్చేసామండి 1.3 కిలోమీటర్స్. ఇక్కడేమో నైరుతి లింగం ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళి నైరుతి లింగాన్ని కూడా దర్శనం చేసుకుంటున్నాము. ఇదేనండి ఆ నైరుతి లింగం. చాలా మంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు, అందుకని నేను కూడా తీసుకున్నాను. ఇలా రోడ్డు పక్కన జింక పిల్లల్ని అవి వీడియో తీసుకుని మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. చాలాసేపు వెతికితే ఒక్క చోట కనిపించిందండి ఇలా పీకాక్. అసలు రోడ్స్ అవి కూడా ఎంత నీట్గా ఉన్నాయో, ఎక్కడ ఇంత చెత్త అన్నది లేదు. చాలా క్లీన్గా ఎంతో బాగుంది. అసలు చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి చుట్టుపక్కల అన్నీ కూడా. అవన్నీ నేను రికార్డ్ చేశాను, కాకపోతే అదంతా పెట్టేసరికి పెద్ద లెంతీ వీడియో అయిపోయిందండి. అందుకనే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అనిపించినవే, ఇలాగా అందంగా కనిపించినవి మాత్రమే సెలెక్ట్ చేసి పెట్టడం జరిగింది. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడగలిగితే గిరి ప్రదక్షిణ సమయంలో మనకి ఏమేం టెంపుల్స్ అవి తగులుతాయి అవన్నీ కూడా పెట్టానండి. మ్యాక్సిమం ప్రతి దేవుణ్ణి నేను ఇక్కడ రికార్డ్ అయితే చేశాను. ముఖ్యంగా నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఎటు చూసినా క్లీన్గా ఉంది. ఎక్కడ అసలు ఇంత చెత్త కానీ ప్లాస్టిక్ కానీ ఏమీ కనిపించలేదు. ఇక్కడ నందులు తయారు చేస్తున్నారనమాట. మేము కూడా ఒకటి తీసుకున్నామండి. నాకు ఇంట్లో పెట్టుకోవడానికి కావాలని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. అలా సరదాగా అక్కడ ఇక్కడ ఆగుతూ కాలు నొప్పులు వచ్చినప్పుడు కాసేపు అలా రెస్ట్ తీసుకుని మళ్ళీ అలా నడక సాగిస్తూ ఉన్నామన్నమాట. ఇంకా చుట్టూ చూడండి అసలు ఎంత బాగా చెక్కారో. ఇక్కడ చూసారా, అది చెట్టుని కట్ చేశాక మిగిలిపోతుంది కదా, దాన్ని ఇలా కట్ చేసి అందంగా తయారు చేశారు. అలా చుట్టూ కూడా కట్ చేసిన చెట్లు అన్నట్లకి అలాగా ఒక ఆర్ట్ లాగా తయారు చేసి పెట్టారనమాట పెయింట్లు వేసి. ఈ టెంపుల్స్ ఏంటో అర్థం కాలేదండి, ఇంగ్లీష్లో ఎక్కడ రాయలేదు, పోనీ అంతా తమిళ్లోనే ఉంది కొన్ని చోట్ల. నిత్యానంద గారి ఆశ్రమం కూడా ఉంది. ఉందండి, చీకటి పడిపోయే టైం అయిపోతుంది. ఇక్కడ మేము తెచ్చుకున్న బన్స్ అవి ఇలాగా కుక్కలకి పెట్టేశామన్నమాట. ఇక్కడ ఒక సాయిబాబా గారి టెంపుల్ ఉంది, చాలా బాగుందన్నమాట. ఈయన శ్రీ మహావతార్ బాబాజీ గారు. మనకి చిన్నప్పుడు బాబా సినిమా వచ్చింది కదా రజనీకాంత్ది, ఈయన ఆధారంగానే తీశారంట. అక్కడ మాకు ఆ పంతులు గారు చెప్పారు. నెక్స్ట్ మాకు ఇక్కడ సూర్యలింగం దగ్గర ఆగామండి. ఈయన సూర్యలింగం. మ్యాక్సిమం అన్నీ కూడా నేను దేవుడి వీడియోస్ అయితే తీసుకున్నాను.
చాలామంది తీసుకుంటున్నారు, ఇంకా అందుకే తీసుకున్నాను అనమాట. నేను ఇంతకుముందు ఎప్పుడు అలా తీసుకోలేదు. ఇక్కడ చూడండి, ఇంకా మా బొడ్డోడు భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాను అనమాట. ఇక్కడ చాలా పెద్ద పాదాలు ఉన్నాయి. ఏంటంటే తమిళ్లో ఉండటం వల్ల ఏంటో అర్థం కాలేదు మాకు. అన్నీ అలాగే టెంపుల్స్కి వెళ్ళను, దర్శనం చేసుకోను, ఇంకా వెళ్ళిపోను, ఇంతేనండి. చెప్పాను కదా 8 లింగాలు ఉంటాయని, ఆ వాటికి మాత్రం క్లియర్గా మనకి ఇంగ్లీష్లో అవి రాశారు. ఇప్పటికి మనం 3 లింగాలు దర్శనం చేసుకున్నాం కదా, ఇంకా 5 ఉన్నాయండి. ఆ 5 కంప్లీట్ చేసేసుకోవాలి. ఇంకా మనకి ఇదంతా కూడా ఇలా గిరి ప్రదక్షిణ సమయంలోనే కనిపిస్తూ ఉంటాయి. చూసారా పక్కన సాధువులు ఎంతమంది ఉన్నారో. నెక్స్ట్ మనకి దర్శనం ఇచ్చేది వర్ణలింగం అండి. మేము ఇప్పుడు వర్ణలింగం దగ్గర ఆగాము, కానీ నేను ఆ వర్ణలింగానికి వీడియో అయితే తీయలేదు. మా వాడు ఎక్కడ కనిపించినా ఇలా ఫ్లవర్స్ కంపల్సరీ ఐ లవ్ యూ అని చెప్పేసే ఇస్తూ ఉంటాడు. చాలా స్వీట్గా అనిపిస్తుంది నాకు అలాగా వాడు ఇచ్చినప్పుడల్లా. ఎవ్రీడే నాకు 1-2 ఫ్లవర్స్ కంపల్సరీ ఇస్తాడండి, అది ఎక్కడైనా సరే. చాలా ప్రీషియస్ మూమెంట్స్ కదా. దూరంగా చూసారా అర్ధనారీశ్వరుడు ఫోటో వచ్చి లింగం మీద ఉంది, ఎంత బాగా చెక్కారో. ఇదే ఆ గిరి అండి. ఆ గిరి చుట్టూ ఇలా చాలా చూస్తూ ఉండొచ్చు. ఐ లవ్ యూ. చూసారా ఇంకొక ఫ్లవర్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు వాయులింగం దగ్గర ఉన్నామండి. నేను వాయులింగం వీడియో కూడా పెట్టాను. ఇదిగోండి అదే వాయులింగం. ఇంకా ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది అనమాట. ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది అనిపిస్తుంది, కానీ స్లోగా నడుస్తున్నాం. ఇంకా కాళ్ళు నొప్పి వచ్చి పక్కన కూర్చుంటే ఇది చూడండి అసలు మాతో ఎంత ఆట ఆడుతుందో, ఏదో బాగా అలవాటైన వాళ్ళలాగా. ఇంకా మా వాడైతే చింటూని తలుచుకున్నాడు, దాంతో చాలాసేపు ఆడుకున్నాడు అక్కడే. ఇది చంద్రలింగం అండి. చంద్రలింగం దగ్గర కూడా నేను వీడియో అయితే తీయలేదు. ఇంకా బాగా ఆకలేసి పక్కన ఇలా పానీపూరి చూసారా, ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఇలా గ్లాస్లో పోసిచ్చారండి పానీ మొత్తం. అండ్ మా మమ్మీ డాడీ అక్కడ కూర్చుని సరదాగా కొంచెం ఏదో తిని ఇంకా మళ్ళీ మా నడకైతే మొదలు పెట్టాము. ఇది వచ్చి కుబేర్లింగం అనమాట. ఆయనకి కూడా వీడియో తీయటం అవ్వలేదు. ఇంకా తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇది మోక్షగుండం అంటారండి. చిన్న సందు ఉంటుంది. ఆ సందులో మనకి కింద పాదాలు ఉంటాయి అన్నమాట. అది ఇలా మనం అందులో ఇరుక్కుని వెళ్ళాలి. భయపడితే మాత్రం వెళ్ళకూడదండి. చాలా మటుకి కొందరికి ఊపిరాడినట్టు అయిపోతుంది లోపలికి వెళ్ళాక. ఇక్కడ నేను మా వారు దూరేసాం ఎలాగైతేనే. ఇక్కడ మా తమ్ముడు కూడా వచ్చేసాడు. కొంచెం లోపలికి వెళ్ళాక భయం అనిపిస్తుంది. మా వాడైతే పాక్కుంటూ వచ్చేస్తున్నాడు అండి. చిన్నపిల్లోడు కదా, వాడికి సరదాగా ఉంది. ఒక్కసారి కాదు, వాడు 3 సార్లు మోక్షగుండం ద్వారా వచ్చాడు. బాగా లావంటి వాళ్ళు అయితే చాలా కష్టపడిపోతారు. కొంచెం భయం వేసిన వాళ్ళకి బీపీ ఇష్యూస్ ఉన్నా సరే వెళ్ళకూడదు. ఇక్కడ పాపం పైకి లెగుస్తూ ఆ గాండ్ గుద్దేసుకున్నాడు ఆ రాయిని. చాలా గట్టి తగిలేసింది అసలు ఆర్యన్కి. చెప్తే తిడతామని చెప్పి చెప్పడండి పాపం. కానీ అలా నడిచినంతసేపు తల రుద్దుకుంటూనే ఉన్నాడు. ఈ లెక్కనంత పెట్టిందో అనుకున్నాను. తర్వాత కాసేపు అక్కడ ఇక్కడ అలా ఫొటోస్ తీసుకుంటున్నాము. చాలా మటుకు ఓపిక అయిపోయింది. మెయిన్ బాబుని ఎత్తుకుని తిరగటం కదండి, కాస్త కష్టంగా అనిపించింది. ఇది వచ్చేసి మనకి ఈశాన్యలింగం అండి. ఆయన్ని కూడా దర్శనం చేసుకుని మళ్ళీ మా నడకైతే మొదలు పెట్టాము. ఇంక ఇక్కడి నుంచి మనం ఆల్మోస్ట్ సిటీలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇలా ట్రాఫిక్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ చుట్టూ ఉన్నాయి చూసారా రథాలు. దేవుణ్ణి ఊరేగించడానికి ఇలాగా మనకి పక్కన రెడీగా పెట్టారో లేదంటే ఇంక ఇవి ఇక్కడే ఉంటాయో నాకు తెలియదండి. కానీ అటు ఇటు అన్ని రథాలే, అన్ని రోడ్ సైడే ఇలా పెట్టేసి ఉన్నాయి. ఇది మాకు 2nd డే కదా, కానీ 3rd డేలో అయితే మేము అన్ని రథాలు చూసామన్నమాట. అందరు దేవుళ్ళు అందు మీద ఊరేగించి వచ్చారు. ఇదేనండి అరుణాచలం మెయిన్ టెంపుల్. కార్తీక మాసం కదా, మంచి డెకరేషన్ అయితే చేశారు ఇలా లైట్స్తో. చాలా అందంగా ఉందండి. ఫొటోస్లో కంటే బయట ఎంతో అందంగా ఉంది. ఇంక ఇక్కడ దాకా వచ్చేసరికి మాకు మ్యాక్సిమం ఓపిక అయిపోయింది. చాలా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ ఇంద్రలింగం అనమాట. ఇలా సన్నటి సందులో ఉంది. లోపల మళ్ళీ పెద్ద టెంపులే. ఇది వచ్చేసి మనకి సిటీలోనే ఉందండి. కొంచెం అటు ఇటుగా చూపించాను. ఆయనే ఆ ఇంద్రలింగం. ఇంకా లాస్ట్గా మాకు అగ్నిలింగం అయితే కనిపించింది. కానీ ఇంకా లోపలికి వెళ్ళి ఈ వీడియో అయితే తీయలేదు. ఇలా దర్శనం చేసుకుని ఇంకా ఫైనల్గా ఇంటికైతే చేరుకున్నాము. ఇక్కడ ఒకటైతే చెప్పాలండి, మా డాడీ చూసారా పాపం ఎలా నడుస్తున్నారో. డాడీని అయితే రికార్డ్ చేశాను, కానీ మా అందరి పరిస్థితి అదే. ఇంక ఈ పరిస్థితుల్లో ఇంటికి చేరుకుని ఆర్యన్కి ఇంకా భోజనం వండుకుని మళ్ళీ పెట్టుకున్నాను.
ఇలా మా సెకండ్ డే అరుణాచలంలో చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఇదండి ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.